హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఉద్యోగులకు మరొక శుభవార్త. కేంద్రం నుంచి ఆమోదం కూడా వచ్చేసింది. అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు హెల్త్ స్కీమ్కు సంబంధించి చర్చించారు. త్వరలోనే ఈ కీలక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ నెల నుంచి పదవీ విరమణలు మొదలు కావడంతో వారికి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కొనసాగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు ఎటువంటి పింఛను ఇంకా ఖరారు కాలేదు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు పింఛను ఉంటే ఈహెచ్ఎస్ వైద్యం కొనసాగుతుంది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్ లేకపోవడంతో రిటైర్ అయ్యే వారికి వైద్య సదుపాయం ఎలా అనే క్లారిటీ లేదు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఇతర అధికారులు చర్చలు జరిపారు. చివరకు ఆర్టీసీ ఉద్యోగి రిటైర్ అయ్యాక చెల్లించే ప్రయోజనాల్లో 30,000 ఈహెచ్ఎస్ కోసం మినహాయించుకుని దానితో ఆ ఉద్యోగి భాగస్వామికి జీవితాంతం ఈహెచ్ఎస్ కొనసాగించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు ఆర్టీసీని తెలిపింది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎంప్లాయీస్ యూనియన్ యూఈ మరోసారి కోరింది. యూఈ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్రావు ఆధ్వర్యంలో సంఘం నేతలు ఆర్టీసీ హౌస్లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ను కలిసి వినతి పత్రం అందజేశారు. లీవ్ ఎన్క్వాయిష్మెంట్, డిఏ బకాయిల జీతంతో పాటు భత్యాలు చెల్లించాలని కోరారు. అయితే ఇటీవల ఆర్టీసీకి ఉద్యోగులకు రావాల్సిన అలవెన్స్లను కూడా ఫిబ్రవరి 1న చెల్లిస్తామని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.